హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సందు. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ జోన్. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ మేము ముందుకు వచ్చాను. ఏంటంటే ఇప్పటివరకు మనం ఎంఎస్ యాక్సెస్ ట్యూటోరియల్స్లో ఇప్పటివరకు మనం డేటాబేస్ని ఎలా క్రియేట్ చేయాలి, ఫామ్స్, అదేవిధంగా టేబుల్స్, వీటి గురించి మనం డిస్కస్ చేసాం కదా. ఈరోజు నేను మీకు ఏంటంటే అవి డిస్కస్ చేసేటప్పుడు మనకి సైడ్లో ఒక ప్రాపర్టీ షీట్ అని చెప్పేసి ఒకటి వస్తుంది. వాటి గురించి నేను మీకు ఏ వీడియోలో కూడా డిస్కస్ చేయలేదు, ఏ ఆప్షన్ గురించి చెప్పలేదు. కానీ ఈ వీడియోలో నేను మీకు ఆ యొక్క ప్రాపర్టీ షీట్ ట్యాబ్కు సంబంధించిన ప్రతి ఒక్క ఆప్షన్ దేనికి యూజ్ చేస్తారు అనే దాని గురించి మనం వీడియోలో మాట్లాడుకుందాం. గాయస్ చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ప్రాపర్టీ షీట్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఇప్పుడు చూడండి, నేను ఇప్పుడు ఈ రిపోర్ట్లో ఉంది, నేను ఒక రిపోర్ట్ క్రియేట్ చేశాను. దేని మీద? ఈ డీటెయిల్స్ ఉపయోగించి ఒక రిపోర్ట్ని క్రియేట్ చేశాను. ఓకేనా? అయితే ఇప్పుడు నాకు చూడండి, నేను సేమ్ ఇదే ఇక మనకి ఇక్కడ చూసుకుంటే ఫొటోస్, స్టేట్, కంట్రీ, డేట్ ఆఫ్ బర్త్, సెకండ్ నేమ్, ఇదే విధంగా నేను రిపోర్ట్ క్రియేట్ చేశాను. ఓకేనా? క్రియేట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని నేను వ్యూలో ఉంది కదా, ఇప్పుడు చూడండి ఈ విధంగా వస్తుంది. ఓకేనా? ఇప్పుడు నేను డిజైన్ వ్యూకి వెళ్దాం. ఇదే డిజైన్ వ్యూలో ఉన్నాం. ఓకేనా? ఇప్పుడు నేను అలా కాకుండా దీన్ని ప్రింట్ ప్రివ్యూ ఉంది కదా, ప్రింట్ ప్రివ్యూలోకి వెళ్దాం. ఇప్పుడు ప్రింట్ ప్రివ్యూ అంటే ఏంది? మనకి A4 షీట్లో ప్రింట్ అయ్యే విధానం అనమాట. ఓకేనా? సో ఈ విధంగా ప్రింట్ అవుతుంది. చూడండి ఈ విధంగా. చూడండి, అయితే మనకి ఇక్కడ పేజ్ 1 కనిపించలేదు, అదేవిధంగా కొన్ని డీటెయిల్స్ కనిపిస్తున్నాయి. కానీ మనకి ఇక్కడ మీరు చూస్తే ఇంకా చాలా డీటెయిల్స్ ఉన్నాయి కదా, మనకి పక్కన కూడా ఫొటోస్ అవి. దానికి ఇక్కడ మీరు ఇది ఉంది కదా, దీన్ని క్లిక్ చేస్తే ఇక్కడ కనిపిస్తున్నాయి. అంటే ఏంది? సెకండ్ పేజ్ వెళ్ళిపోయింది, ఫస్ట్ పేజ్లో రావట్లేదు డీటెయిల్స్ అనేవి కదా. ఇప్పుడు నేను దీన్ని ఎలా ఫిక్స్ చేస్తానంటే ఈ ప్రాపర్టీ షీట్ యూజ్ చేసుకుని ఫిక్స్ చేద్దాం. అది ఎలా అనేది చూపిస్తాను. చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ప్రింట్ ప్రివ్యూ తీసేస్తున్నాను. తీసేసిన తర్వాత ఇప్పుడు దీన్ని ఒకసారి మనం రిపోర్ట్ వ్యూలోకి వెళ్దాం. సో ఈ విధంగా మన రిపోర్ట్ వ్యూ అయితే ఉంటుంది. సో ఒకసారి మనం లేఅవుట్ వ్యూకి వెళ్దాం. లేఅవుట్ వ్యూకి వెళ్తే ఇక్కడ చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇక్కడ ప్రాపర్టీ షీట్ అని చెప్పేసి వస్తుంది. ఒకవేళ రాకపోయినా మీకు ప్రాపర్టీ షీట్ అని చెప్పేసి పైన మీకు ఉంటుంది. ఓకేనా? టూల్స్లో ప్రాపర్టీ షీట్ ఉంటుంది. ఓకే, సో దాన్ని మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఇక్కడ సైడ్లో ఒక ట్యాబ్ ఓపెన్ అయింది. ఓకేనా? సో ఈ మామూలుగా ప్రాపర్టీ షీట్ అంటే ఏంటంటే మన డేటాబేస్లో ఏదన్నా మాడిఫికేషన్స్ చేసుకోవాలనుకున్నా, ఇప్పుడు చూడండి మనం ప్రింట్ ప్రివ్యూలో చేసినప్పుడు మనం ప్రింట్ చేస్తే డేటా మొత్తం ఒకే పేజ్లో రాదు, 2 పేజీల్లో వస్తుంది. అవన్నీ ఫిక్స్ చేసుకోవాలనుకున్నా ఒకే పేజ్ వచ్చే మాడిఫికేషన్స్, టెక్స్ట్ ఫాంట్స్ కావచ్చు, టెక్స్ట్ కలర్లు కావచ్చు, టెక్స్ట్ సైజులు కావచ్చు, అదేవిధంగా వీటన్నిటికి సంబంధించిన టేబుల్ పైన నేమ్స్, డేట్స్, టైమ్స్ అన్నీ కూడా మీరు ఈ ప్రాపర్టీ షీట్ని ఉపయోగించి చేసుకోవచ్చు. అది ఎలా అనేది ఈరోజు మనం మాట్లాడుకుందాం. ఓకేనా? ఇప్పుడు పైన టేబుల్ 1 ఉంది. ఓకేనా? ఇక్కడ మనకి చూస్తే స్టార్టింగ్లో మనకి ఆటో హెడర్ అని చెప్పేసి ఒకటి వస్తుంది. ఇదే ఏంటంటే ఇప్పుడు చూడండి, దీనిలో మనకి చాలా ఉన్నాయి. ఇవన్నీ ఏంటంటే మనం యూజ్ చేసినవి. ఈ లేబుల్ 1, లేబుల్ 2, లేబుల్ 3, లేబుల్ 4, లేబుల్ 5, లేబుల్ 6 ఏంటంటే ఈ ఐడి, ఫస్ట్ నేమ్, ఇవన్నీ ఒక్కొక్క లేబుల్ అనమాట. ఇదంతా ఒక లేబుల్, ఇదంతా ఒక లేబుల్, సో ఇదంతా ఒక లేబుల్, ఇదంతా అంటే ఒక్కొక్క లేబుల్స్ అనమాట. ఇవన్నీ వీటిని లేబుల్స్ అంటారు. ఓకేనా? ఆటో హెడర్ అంటే ఇది టేబుల్ 1. ఇప్పుడు దీన్ని మళ్ళీ మనం మాడిఫై చేసుకోవచ్చు. ఏమని? నేను రిపోర్ట్ సమ్మరీ అని ఇచ్చేసాను. ఓకేనా? ఇచ్చేసి ఎంటర్ క్లిక్ చేస్తున్నాం. ఇప్పుడు చూడండి, ఆటో హెడర్లో మనకి మనం డేటాను మార్చుకున్నాం. అదేవిధంగా నెక్స్ట్ చూడండి, ఆటో లోగో, మీరు లోగోను కూడా మార్చుకోవచ్చు. ఓకేనా? నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ మనకి కంట్రీ అంటే చూడండి ఆటోమేటిక్ ఇక్కడికి వచ్చేసిందా. నెక్స్ట్ అదేవిధంగా డిఓబిలోకి వెళ్ళిపోయిందా. సో ఈ విధంగా మనం ఏంటంటే దేంట్లో కల్లా ఇది డిసైడ్ చేస్తుంది, అంటే మనం వెళ్ళాలనుకున్నప్పుడు. ఓకేనా? ఇప్పుడు నెక్స్ట్ ఫార్మాట్, డేటా, ఈవెంట్, అదరు, ఆల్ ఇవి ఉన్నాయి కదా. ఇవి ఏంటంటే మనం సెలెక్ట్ చేసుకున్న ఆ యొక్క లేబుల్కి చేయవలసిన మోడిఫికేషన్స్ అన్ని ఇక్కడ ఉంటాయి. ఓకేనా? ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఇక్కడ ఫస్ట్ నేమ్ తీసుకున్నా, ఇది ఫస్ట్ నేమ్ కదా. ఇప్పుడు నేను దేనిలో ఏదైనా మోడిఫికేషన్ చేయాలనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ మనకు చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఏంది? టెక్స్ట్ సైజు, వాటి యొక్క స్టైల్స్, ఫాంట్ కలర్లు, ఇవన్నీ ఉంటాయి. వీటిని యూజ్ చేసుకుని మనం మాడిఫై చేసుకోవచ్చు. ఇప్పుడు నాకు విడ్త్, హైట్ ఉంది. మన ప్రింట్ ప్రివ్యూలో ఇంత అసలు అక్కర్లా, ఇదంతా వేస్ట్ కదా. మనం ప్రింట్ ప్రివ్యూలో చేసినప్పుడు నెక్స్ట్ పేజ్కి వెళ్ళిపోయింది. సో దానికోసం నేనేం చేస్తాను అంటే సైజ్ తగ్గిస్తాను. 6.032 ఉంది. నేనేం చేస్తున్నానంటే దీన్ని 4 పెట్టి ఎంటర్ క్లిక్ చేస్తున్నాను. చూడండి సైజ్ తగ్గిందా. ఇప్పుడు మనకి ఇది చూడండి, ఇది వచ్చేసింది. నెక్స్ట్ విడ్త్ కూడా అంత అక్కర్లా. నేను విడ్త్ని ఏం చేస్తున్నానంటే హైట్ని కూడా చూడండి, నేను జస్ట్ 0 పెట్టి క్లిక్ చేస్తాను. చూడండి ఇలా వచ్చింది. ఓకేనా? అంటే మన సైజ్ కూడా తగ్గించాం హైట్ని. ఇప్పుడు ఇంకా విడ్త్ నేను ఇంకా తగ్గించాలనుకున్నాను, ఎందుకంటే మనకి ఇంకా పూర్తిగా రాలేదు కదా. సో చూడండి ఈ విధంగా కొంచెం హైట్ని ఇంక్రీజ్ చేద్దాం.
ఇంక్రీజ్ అయిందా. సో ఈ విధంగా మనం ఏంటంటే హైట్ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మనం ఏంటంటే మార్చుకోవచ్చు. నెక్స్ట్ అదే విధంగా ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ వరకే మనకి ప్రింట్ అవుతుంది. ఇదంతా కూడా నెక్స్ట్ పేజ్ అనమాట. ఓకేనా. ఇప్పుడు మనం ఎక్కడ తగ్గించాలి సైజ్, ఇంకా సెకండ్ నేమ్లో కూడా తగ్గించాలా. సెకండ్ నేమ్ ఎక్కడ ఉంది, దీంట్లో వెళ్ళేసి ఇక్కడ మీకు సెకండ్ నేమ్లో దీన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని సేమ్ దీంట్లో కూడా అంతే మీరు విడ్త్ని తగ్గించేసేయండి. సో ఓకే, విడ్త్ కూడా తగ్గిపోయింది. నెక్స్ట్ అదే విధంగా దీన్ని సెలెక్ట్ చేసుకొని కంట్రీ ఉంది కదా, కంట్రీని సెలెక్ట్ చేసుకొని కంట్రీలో కూడా మీరు ఏంటంటే సేమ్ అదే విధంగా సైజ్ని తగ్గించేసేయండి. సో ఈ విధంగా వస్తుంది. ఓకేనా. నెక్స్ట్ అదే విధంగా స్టేట్ని కూడా మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవడం మీరు మొత్తం మార్చుకోవచ్చు, లేదనుకుంటే మీరు అక్కడ సెలెక్ట్ చేసుకొని కూడా మార్చుకోవచ్చు. ఓకేనా. ఎలాగైనా మీరు చేంజ్ చేసుకోవచ్చు. కాబట్టి మనం ఇప్పుడు మా టాపిక్ దేని గురించి, ప్రాపర్టీ షీట్ గురించి, కాబట్టి మనం ఇక్కడ మొత్తం కూడా మాడిఫికేషన్ చేద్దాం. ఓకేనా. నేను దీన్ని కూడా మార్చాను. కాబట్టి ఇక్కడ చూడండి మనకి ఇక్కడ కొంచెం సరిగ్గా రాలేదు. సో దానికోసం నేను ఏం చేస్తున్నానంటే ఇప్పుడు ఓకే, పర్ఫెక్ట్. ఇప్పుడు ఒకసారి మనం మాడిఫికేషన్ చేసిన తర్వాత ఇప్పుడు ప్రింట్ ప్రివ్యూ చేద్దాం. చూడండి ఆటోమేటిక్గా మనం రిపోర్ట్ సమ్మరీ చేసినప్పుడు మనకి కరెక్ట్గా సైజెస్ అనేవి కరెక్ట్గా వచ్చాయి. అదేవిధంగా మనకి ఒక పేజ్లోనే అన్ని ప్రింట్ అయ్యాయి. ఓకేనా. నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే మనకి ఐడిలో కొంచెం స్పేస్ ఎక్కువ ఉంది కదా. సో మనం ఐడిలో ఉంది కాబట్టి సో ఐడిని కూడా కొంచెం మాడిఫికేషన్ అయితే చేద్దాం. సో మనకి ఇక్కడ విడ్త్ చూసుకుంటే 2 ఇచ్చినాడు. సో దాన్ని మనం 1 చేసి ఓకే, ఇప్పుడు బాగుంది. నెక్స్ట్ అదేవిధంగా చూసుకుంటే మనకి ఇంకా చాలా ఉంటాయి. ఇప్పుడు చూడండి ఇది క్లిక్ చేస్తే ఇక మనకి చూసుకుంటే బ్యాక్గ్రౌండ్ కలర్ చూడండి, బ్యాక్గ్రౌండ్ కలర్ టెక్స్ట్ డార్క్ చూడండి, ఈ విధంగా బ్యాక్గ్రౌండ్ కలర్. బార్డర్ స్టైల్ కూడా మీరు ఇచ్చుకోవచ్చు. ఇక్కడ బార్డర్ స్టైల్స్ ఇచ్చుకోవచ్చు. నెక్స్ట్ అదేవిధంగా బార్డర్ కలర్ ఇచ్చాం. ఓకే. నెక్స్ట్ అదేవిధంగా ఫాంట్ కలర్. ఓకే, ఫాంట్ కలర్ ఇవ్వాలి కదా. ఓకేనా. సో ఫాంట్ కలర్, ఫాంట్ సైజ్ కావాలని పెంచుకోవచ్చు. నెక్స్ట్ అదేవిధంగా ఫాంట్ వెయిట్, ఫాంట్ అండర్లైన్, ఫాంట్ ఇటాలిక్, ఫాంట్ కలర్. సో ఫాంట్ కలర్లో కూడా మీరు యూస్ చేయొచ్చు. ఇప్పుడు చూడండి నేనేం చేశాను, దాని డిఫరెన్స్ చూస్తే మీరు నోటీస్ చేయొచ్చు. ఇక్కడేమో నార్మల్గా ఉంది, ఇక్కడ చూడండి నేనేం చేశానంటే కొంచెం బ్లాక్ బ్యాక్గ్రౌండ్ ఇచ్చాను, పైన వచ్చేసరికి వైట్ టెక్స్ట్ ఇచ్చాను. కొంచెం అంటే లుక్ కోసం అనమాట. ఓకేనా, కొంచెం లుక్ కోసం. సో ఈ విధంగా మనం ఏంటంటే ఈ ప్రాపర్టీ షీట్ యూజ్ చేసి ఏవైనా మాడిఫికేషన్ చేసుకోవచ్చు. మీరు ట్యాబ్ క్లిక్ చేయండి, మీరు ఎక్కడైతే మాడిఫికేషన్ చేసుకోవాలో మీరు దాన్ని సెలెక్ట్ చేసుకొని వాటికి మీరు చూడండి హైపర్ లింక్స్ ఇచ్చుకోవచ్చు, లైన్ స్పేసింగ్ ఇచ్చుకోవచ్చు, అదేవిధంగా గ్రిడ్ లైన్స్ మార్చుకోవచ్చు. నెక్స్ట్ అదే ఫాంట్ కలర్స్, ఫాంట్ సైజులు, ఫాంట్ యొక్క స్టైల్స్, బార్డర్ కలర్స్, వాటి యొక్క హైట్, విడ్త్, ప్రతిదీ కూడా మీరు ఏంటంటే ఈ ప్రాపర్టీ షీట్ని యూజ్ చేసుకొని మార్చుకోవచ్చు. ఓకేనా. నేను మీకు దీన్ని డిలీట్ చేద్దాం. నేను మీకు ఎక్కడ కూడా వీటి గురించి మెన్షన్ చేయలేదు, ఎందుకంటే నేను అన్ని ఆటోమేటిక్గా చేసుకుంటూ వెళ్ళిపోయాను. కానీ మీకు ప్రాపర్టీ షీట్ అంటే ఏదో తెలియాలి, ఎందుకంటే వీటిలో మీకు చాలా యూజ్ ఉంటుంది. మీరు ప్రతిదీ ఇక్కడికి వెళ్ళి మీరు అప్లై చేసుకోకుండా మీరు ఇక్కడ నుంచి కూడా అప్లై చేసుకోవచ్చు. ఓకేనా. సో ఈ రోజు మన టాపిక్ అయితే ఇది గైస్. ఈ వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి. సో నేను ఈ వీడియోకి 1000 లైక్స్ టార్గెట్ ఇస్తున్నాను. సో చూద్దాం ఎంత మాత్రం రీచ్ అవుతుందో. ఇంకా మీకు ఏదైనా ప్రాపర్టీ షీట్లో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. సో మళ్ళీ మంచి టాపిక్తో మళ్ళీ మీ ముందు ఉంటాను. అంతవరకు థ్యాంక్ యూ. హ్యావ్ అ నైస్ డే.